అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డిఎస్సి గురించి ఇదివరలోనే గత వారం రోజులుగా వైసీపీ శ్రేణులు జంజీలు అని చెప్పుకొని వారి పేటీఎం బ్యాచ్ గడ్డాలు మీసాలు పెంచుకొని 57 పైబడిన వారందరూ కూడా టెంట్లు వేసుకొని కూర్చుంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, అయ్యా జరిగేది ఏం లేదు, మిమ్మల్ని ఎవరు జనాలు నమ్మరు, మీరు జంజీలు అంటే ఎవరు ఇక్కడ అమాయకంగా నమ్మే పరిస్థితులు లేరు, కాబట్టి మీరు టెంట్లకు రెంట్లు కట్టలేక టెంట్లు ఎత్తుకోవాలి అని చెప్పాను. ఆల్మోస్ట్ చాలా చోట్ల ఇప్పటికే టెంట్లు ఎత్తేసినట్టున్నారు. ఈరోజు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక విషయం తెలియక అడుగుతున్నా, మీరు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, మీకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలు ఇవ్వలేదు, నేను కేవలం పూజారిని మాత్రమే, ప్రజలు దేవుళ్ళు, కాబట్టి ఆ దేవుళ్ళు అనుమతి లేనిది నేనేం చేస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదివరలో మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా ఈరోజు ఆయన ఉదాహరణంగా మీ యొక్క వీడియోను వేసి చూపించడం జరిగింది. మీరే చెప్పారు స్వయాన, చంద్రబాబు నాయుడు గారు మీకు 23 సీట్లు ఉన్నాయి, దాంట్లో నేను ఒక 5-6 లాగేస్తే కనుక మీ ఎమ్మెల్యేలను మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ప్రతిపక్ష హోదా కావాలంటే 10% మంది ఎమ్మెల్యేలు ఉండాలి అని. మరి మీరే చెప్పారు, ఈరోజు మీరు దాన్ని మర్చిపోతే ఎలాగా? ఇంత షార్ట్ మెమరీ అయితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, అది అలా పక్కన పెట్టండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నది డిఎస్సి పైన అని చెప్పారు ప్రెస్ మీట్లో. మరి ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ఇక్కడ విలేకరులు ఏం చెప్పినా వినేవాళ్ళు ఉంటారు, మహా అయితే ఏదో ఒకటో రెండో క్వశ్చన్లు వేస్తారు. మరి ప్రతిపక్ష హోదా పొరపాటున అయ్యన్న పాత్రుడు గారు రాదని చెప్పినప్పటికీ పొరపాటున మీకు ప్రతిపక్ష హోదా ఇస్తామని అసెంబ్లీకి రండి అని చెప్తే మరి మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రెస్ మీట్లోనే మీరు ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడాది లేకుండా మాట్లాడుతున్నారు. ఏపీపీఎస్సి డిఎస్సి అంతా ఒకటే కదా అంటున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీరు? అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అసెంబ్లీకి పోకుండా భీష్మించుకొని కూర్చున్నారు. మరి ఈరోజు పొరపాటున మిమ్మల్ని అసెంబ్లీకి పిలిపిస్తే మీరు డిఎస్సి గురించి చర్చ పెడితే మరి ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియని వాళ్ళు, అక్కడ ఉన్నది బుల్లెట్ లాగా దూసుకుపోతున్నటువంటి లోకేష్ బాబు గారు అయితేనేమి, అక్కడ చాలా అయ్యన్న పాత్రుడు గారు అయితేనేమి, లేదు మీకు చాలా ఆప్తులు మిత్రులు మాజీ మీ పార్టీ మాజీ సభ్యులైనటువంటి ఈరోజు డిప్యూటీ స్పీకర్ గారు అయితేనేమి, ఇలాంటి వాళ్ళందరూ ఉద్దండ పండితులు ఉన్నారు. మరి మీరు ఇలాగ డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియకుండా అక్కడికి వెళ్ళారంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కనీసం రాసిచ్చే వాళ్ళన్నా సరిగా రాసివ్వండి అబ్బా. ఏం రాసిస్తున్నారో రాసిచ్చే ముందు, ఆ నోట్స్ ఇచ్చే ముందు ఒకసారి ఆయనకు బ్రీఫింగ్ ఇవ్వండి. కనీసం అప్పుడైనా ఆయన కరెక్ట్గా మాట్లాడతాడేమో, సమస్యల పట్ల అవగాహన వస్తుందేమో. ఇదివరలో కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట అన్నారు, టోల్ గేట్ దగ్గర టోల్ ఎవరు కడతారో తెలియదు మీకు, కేవలం 4 చక్రాల వాహనాలు మాత్రమే ఇక్కడ టోల్ పే చేస్తారన్న విషయం తెలియదు. ఇంతకుముందు ఆ అమ్మాయి టోల్ గేట్ దగ్గర బండి ఆపి టోల్ కట్టడానికి వెళితే ఈ విధంగా వాళ్ళు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి రేపు చేశారని ఏదో మీరు మాట్లాడడం జరిగింది. అయ్యా 2 వీలర్స్కి టోల్ ఉండదన్న విషయం కూడా మీకు తెలియదు. అంటే బేసిక్ థింగ్స్ కూడా మీకు తెలియని వాళ్ళు మీరు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలంటారు, డిఎస్సి పైన మాట్లాడతారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఇప్పటికైనా మీకు, మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడే నాకు తెలిసి నీకన్నా నేను వయసులో పెద్దవాడిని, కాబట్టి మీరు కూడా నాకన్నా ఏదో ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు చిన్నవాళ్ళు ఉండొచ్చు. హై స్కూల్లోనే ఇవన్నీ బేసిక్ థింగ్స్ నేర్చుకుంటారు. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలంతా ఇది భర్తీ చేస్తుందని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అలాగే ఈరోజు డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అని, ఇది జిల్లా లెవెల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే సంస్థలు, ఇది వేరే అది వేరే అని, ఈ రెండింటికి సపరేట్ ఇది ఉంటుందని. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. మరి మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు స్కూల్లో ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకుంటారు. ఈ బేసిక్స్ థింగ్స్, ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్ బోర్డు అని, బిఎస్ఆర్బీ అంటే బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని, ఇవన్నీ హై స్కూల్లోనే నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా లేదు డిగ్రీలో మీకు షార్ట్ ఫామ్స్, దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒకవేళ రాసింటే ఇంక ఇవన్నీ మీరు తెలుసుకొని ఉండాలి. మరి ఇవన్నీ తెలియకుండానే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యండి, బేసిక్స్ థింగ్స్ తెలియకుండా డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి.
నేను ప్రజలందరికీ ఓ విషయం విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీకు చాలా టైంపాస్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎవరైతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని కలగంటున్నారో ఆ నాయకుని యొక్క తెలివితేటలు ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయనకు ప్రజల పట్ల అడ్మినిస్ట్రేషన్ పట్ల ఉన్నటువంటి అవగాహన ఏంటో పట్టేంటో ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మీరు సెలెక్షన్ మీకు చాలా ఈజీ అవుతుంది. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని తిరస్కరించాలి, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది అనే విషయం తెలుసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి వీలైతే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ విన్నపం ఏంటంటే, నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎక్కడున్నా కూడా మీరు మీ ఏరియాల్లో జనాలంతా పోగేసి అక్కడ ఒక స్క్రీన్ పెట్టి ఖచ్చితంగా మీకు అందరికీ ఆయన యొక్క ప్రెస్ మీట్ని చూపిస్తే కనుక మంచి మైలేజ్ వస్తుంది. పార్టీకి మీరు చాలా సేవ చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలకు స్పష్టత ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏ నాయకునికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత నాలెడ్జ్తో మాట్లాడుతున్నాను అన్న విషయం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పని చేస్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మీకు తెలియదు, కనీసం మీకు ఆ నోట్స్ రాసిచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ నోట్స్ రాసిచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ చేత ఒకసారి బ్రీఫింగ్గా నేర్పించుకుంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు జరగవని ఒక చిన్న ఉచిత సలహా కూడా మీకు ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.